నారా లోకేష్ యువగళం ముగింపు సభ అట్టహాసంగా జరుగుతుంది. నభూతో నా భవిష్యత్ అనే విధంగా ముగింపు సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. సభా ప్రాంగణం దగ్గర 5 లక్షల మంది వస్తారనేటువంటి ఒక అంచనాతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, దీని ద్వారా రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానీకానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనే అంశాలకు సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. అచ్చెన్నాయుడు గారు నమస్కారం అండి. సార్, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ సభ ద్వారా? ఈ సభకి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, మా యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే సునాయాసంగా పాదయాత్ర పూర్తి చేసుకుని విజయవంతానికి జరుపుతున్నటువంటి సభ. రెండవది, మా అధ్యక్షుల్ని ఏ తప్పు లేకుండా అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచి రిలీజ్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ. మూడవది, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన తరువాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతున్నటువంటి మొదటి సభ. అందుకే ఈ సభకి ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఇది ఏదో తెలుగుదేశం పార్టీ జనసేన సభ కాదు. ఈ సభ 5 కోట్ల మంది ప్రజలకి, వైసీపీకి జరుగుతున్నటువంటి సభ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ప్రభుత్వం ఈ సభ జరగకుండా చెయ్యాలని ఉక్కుపాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. స్థలం అడిగినా ఇవ్వలేదు, ఆర్టీసీ బస్సులు అడిగినా ఇవ్వలేదు. మా మీద అభిమానం ఉన్న వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ ఇస్తామంటే ఆర్టీసీ వాళ్ళు ఆర్టీఓలని చెప్పి వాళ్ళ మీద దండించారు. పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటే వాళ్ళకు ఫోనులు చేసి ఇక్కడికి బస్సులు తెస్తే మీ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని వాళ్ళకు బెదిరించారు. అంటే అన్ని రకాలుగా ఈ సభని ఫెయిల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ప్రయత్నం చేసినా సరే ఈరోజు 5 లక్షల మంది ఈ సభకి హాజరవుతారని అంచనా వేస్తున్నామంటే దీనికి కారణం, ప్రధానమైనటువంటి కారణం, ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి శని వదులుతుంది. ఈ సభ ద్వారా రేపు 2024లో జరుగుతున్నటువంటి ఎన్నికల సమర శంఖారావానికి పూరించినటువంటి సభ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆతృతగా చూస్తున్నారు. మీరు బస్సులు ఇవ్వకపోయినా, వాహనాలను అడ్డుపెట్టినా, ఎవరికి వాళ్ళు, ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు, లారీలు ఉంటే లారీలు, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, ఏదీ లేకపోతే దేవుడిచ్చిన 2 కాళ్ళు ఉన్నాయి, దాంతోనైనా సరే గ్రామాలు కాలినడకతో నడిచి వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని ఆతృతతో ఉన్నారు. కాబట్టి ఆ స్థాయిలో జరుగుతుందని భావిస్తున్నాం. శంకరావాన్ని పూరిస్తున్నారు. అయితే అదేవిధంగా రెండో అంశం, మీరు ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, లోకేష్ని ఇప్పుడు చూస్తున్నారు. ఏంటి లోకేష్లో ఉన్నటువంటి మార్పు ఏంటి? ఏ అంశాలు మీరు చెప్పగలుగుతారు? లోకేష్ బాబు గారు ఇదేదో యువగలం అంటే షో గురించో లేకపోతే అందరూ చేసినటువంటి పాదయాత్రలాగా యువగలం జరగలేదు. ఈరోజు 4.5 సంవత్సరాలైంది. ఈరోజు సమాజంలో యువత ఎక్కువ భాగం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పనులు జరిగినా జరగకపోయినా యువత బాధలు చెప్పుకోవడానికి ఈ రాష్ట్రంలో ఎవరు దిక్కులేనటువంటి సమయంలో, యువత అనాదిగా తయారైనటువంటి సమయంలో యువతకి ఈ రాష్ట్రంలో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, వారి బాధలన్నీ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలని ఆ ఉద్దేశంతో ఈ యువగలం ప్రారంభించినప్పటికీ కూడా ఒకరోజు ప్రారంభమైంది, రోజు రోజుకి ఈ యువగలం అనేది ప్రజాగలంగా మారింది. అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని మతాలకి, అన్ని కులాల వారికి ఒక ఆధారంగా దొరికింది. ఇది ప్రతి ఒక్కరూ పని అవుతుందో లేదో మనకు సమాజంలో తెలుసు కదా, పని అయినా అవ్వకపోయినా బాధను చెప్పుకోగలిగితే కొంత రిలీఫ్ వస్తుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరికి బాధను చెప్పుకునే అవకాశం వచ్చింది. నెంబర్ 1, ఈరోజు డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఈరోజు మా బాబు లోకేష్ బాబు గారు నాయకత్వ పటిమని ఈరోజు బయటపడింది, ఓపిక వచ్చింది, సమస్యలపైన అవగాహన వచ్చింది, రాష్ట్ర పరిస్థితుల మీద మొత్తం ఆహ్లాదం కలిగింది. కాబట్టి ఈరోజు ఆయన ఈ పాదయాత్ర వల్ల ఒక మంచి నాయకుడిగా తయారయ్యాడు. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. తెలుగుదేశం భవిష్యత్తుకి ఈ పాదయాత్ర నాయకత్వ పటిమ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అచ్చెన్నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్. స్పష్టమైనటువంటి ఒక అవగాహనతో లోకేష్ రాజకీయవేత్తగా
పరిణితి చెందినటువంటి అంశం. అయితే ఇక్కడ మనం 3 అంశాలు మనం గమనించాల్సిన అంశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఏదైతే సభా వేదిక, ఈ సభా వేదిక ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం చూస్తుండగా ఇంత పెద్ద సభ, ఇంత ఏర్పాటు సభ ఇంతవరకు చూడలేదు. అదేవిధంగా 5 లక్షల మంది వస్తారనేటువంటిది ఒక అంచనా. అటువంటి అంచనాకి మించి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయనేటువంటి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, అనేక ఆటంకాలు, అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఈ సభని విజయవంతంగా తీసుకెళ్తున్నాం, ప్రజలు స్వచ్ఛందంగా తీసుకెళ్తున్నారనే అంశాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. అయితే మొత్తానికి అమర్నాథ్ రెడ్డి గారితో ఏదైతే లోకేష్ యువగళానికి సంబంధించినంత వరకు ఒక కీలకమైనటువంటి ఘట్టం, కీలకమైనటువంటి అంశం ఉంది. గతంలో ఎవరైతే లోకేష్ యువగళం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి అనేటువంటి అంశంతో విమర్శించినటువంటి అనేక సందర్భాలను చూశారు. కానీ ఎప్పుడైతే తను లోకేష్ యువగళం సందర్భంగానే నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి అని విమర్శించను, మా అమరన్న అనేటువంటి మా అన్న నన్ను అలా అనకూడదు, దీనివల్ల మనతో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక మెసేజ్ని ఆ రోజు నుంచి మాట్లాడటం, ఆ రోజు నుంచి విరమించుకున్నటువంటి పరిస్థితిని చూసాం. అయితే అమర్నాథ్ రెడ్డి గారు అసలు ఏంటి ఆ మార్పుకి ఎందుకు శ్రీకారం చుట్టారు? అంటే జనరల్గా మీరు చెప్పిన మాటని అంత స్వీకరించి దాన్ని అమలు చేసే విధంగా ఎలా లోకేష్ని ఈ 2 కోణాలు ఎలా చూశారు మీరు? జనరల్గా ఏదైనా లోకేష్ బాబు గారు చెప్తే వింటారు. చాలామంది ఖచ్చితంగా సక్రమమైంది, న్యాయమైంది చెప్తే ఖచ్చితంగా వింటారు, ఆ నమ్మకం ఉంది. అయినా ఈ యువగళం కార్యక్రమం మాత్రం తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోబోతోంది. ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా, ఇన్ని రోజుల పాటు ఆయన పాదయాత్ర చేసడం ఒక ఎత్తు అయితే, ఆయనకి ఇన్ని ఇబ్బందులు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వం కానీ వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈరోజు ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడుగా, ఏదో తండ్రి రాజకీయాల్లో ఉండు మనకు ఆ తండ్రి ద్వారా రాజకీయాలు చేసేది ఒక ఎత్తు, చాలామంది ఆ రకంగా రాజకీయ నాయకులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు లోకేష్ బాబు గారిని మేము అనుకున్నది ఏమంటే, ఈ పాదయాత్ర ద్వారా ఒక పరిణితి చెందినటువంటి నాయకుడుగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించినటువంటి సందర్భంలో రేపు రాబోయే 30 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఒక మేలు చేయడానికి, ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతానికి మిషన్ రాయలసీమ అనేది ఏదైతే చెప్పాడో, ఈ రాయలసీమకు నేను చెయ్యాలా అనేటువంటి కమిట్మెంట్ను చూసాం. ఆ రోజు రాయలసీమ దాటేటప్పుడు వంగి తలతో ఆ నేలను ముద్దాడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. నెల్లూరు దగ్గర బద్వేలు దాటుకునేటప్పుడు, నెల్లూరు బార్డర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయన రాయలసీమను వదిలిపోతున్నామని ఎక్కడ కూడా ఆ భూమిని తాకి ఆయన రాయలసీమ ప్రజల హృదయాలను, ఆ ప్రాంత ప్రజల హృదయాలను హత్తుకున్నటువంటి సందర్భంలో, దగ్గరకు వెళ్ళినటువంటి సందర్భంలో చూసాం. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పైన విమర్శలు చేస్తూ వచ్చారు. రెడ్డి అని రెడ్డిగా మాట్లాడాడే కానీ రెడ్డి కులాన్ని మాట్లాడలే. ఆయన చాలా మంది రకరకాల విమర్శలు చేశాడు మొదటి రోజు నుంచి. ఆ విమర్శలకంతా కూడా మనం ఎందుకు మాట్లాడాలా, తెలుగుదేశం పార్టీతో ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా రాయలసీమ ప్రాంతం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, రెడ్లందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఈరోజు కూడా మెజారిటీ రెడ్లు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. మొన్న ఒక ఎన్నికల్లో నాకు ఒక్కసారి ఓటేయండి అంటే రెడ్లు యామారు ఓటేశారు, కానీ ఒక్క ఛాన్స్ అడిగితే రెడ్లు యామారు ఓటేశారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఏందనేది ఈరోజు మొత్తం అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు రెడ్లందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా రావాలని ఉన్నారు. అందుకు దాన్ని కూడా మనం ఆ రకంగా ఉంటే బాగుంటుందంటే ఎస్ కరెక్ట్ అన్న నువ్వు చెప్పేది, మనం అట్టే వెళ్ళాలా అని ఆ రోజు ఒప్పుకొని కూడా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అట్లాగే అమర్నాథ్ రెడ్డి గారు 17 నుంచి 19 వరకు లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో లోకేష్ని ఎలా చూశారు? అప్పుడు ఉన్నటువంటిది ఏంటి లోకేష్, ఇప్పుడు పాదయాత్ర ముగిసిన తర్వాత లోకేష్ ఏంటి, ఆ రెంట్లో ఏం వ్యత్యాసం గమనించారు? లోకేష్ బాబు గారు సడన్గా అంటే రాజకీయాల్లో స్ట్రైట్గా మంత్రిగా తీసుకొని వచ్చారు. కింద ప్రజలతో ఆ రోజు సంబంధాలు లేవు. డైరెక్ట్గా కార్యకర్తలతో కూడా, కింద కార్యకర్తలతో, పార్టీలో కార్యకర్తలతో సంబంధాలు లేవు. ఈ పాదయాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గంలో చిన్న గ్రామ స్థాయి కార్యకర్తతో కూడా మమేకమయ్యారు. డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో వాళ్ళని ఓన్ చేసుకున్నాడు. కార్యకర్తలు లోకేష్ బాబు గారిని ఓన్ చేసుకున్నారు.
ఒక నాయకుడు మనకు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఒక యువ నాయకత్వం వస్తుందనేటువంటి నమ్మకంతోనే ఈరోజు యువకులందరూ కూడా ఆయనకి ఎగబడి వచ్చారు. దానికి ఉదాహరణే మొన్న రాయలసీమలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికలు. శాసనమండలి ఎన్నికల్లో యువత ఓటేశారంటే ఈ యువగళం పాదయాత్రలో ఆయన నడిచినటువంటి సందర్భంలో వాళ్ళని ఓల్డ్ చేసుకున్నటువంటి సందర్భం. తిరుపతిలో వాళ్ళకు ఒక సమావేశం ఏర్పాటు చేశాం, ప్రత్యేకంగా యువతకే ఒక సమావేశం ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఆయన ఇచ్చిన మెసేజ్ అంటే అది ఏదో అడిగిన ప్రశ్నలకన్నిటికీ కూడా స్పాంటేనియస్గా సమాధానాలు వచ్చాయి. ఇవన్నీ కూడా యువకుల హృదయాలకు బాగా దగ్గరైనాయి. దాని ద్వారా ఆ ఎన్నికల్లో కూడా పాజిటివ్ ఓటింగ్ వచ్చిందని మేమందరం కూడా అభిప్రాయపడుతున్నాం. ఏదేమైనా ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి ఒక యువ నాయకత్వం వచ్చింది. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలు అందరం కూడా మనకు కూడా ఒక మంచి నాయకుడు తయారయ్యాడు, మనకు భయం లేదనేటువంటి నమ్మకాన్ని భరోసానిచ్చాడు. ఇంకొక పక్క ధైర్యంగా ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే దుర్మార్గం జరిగిందో ఆ నియోజకవర్గ నడిబొడ్డున దమ్మున్నటువంటి నాయకుడుగా నియోజకవర్గ నడిబొడ్డున ఆ శాసనసభ్యుల్ని అధికార పార్టీ నాయకులు ఎండగట్టాడు. అది కూడా ప్రజల్లో కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని ఇచ్చింది. దాని ద్వారా కూడా పార్టీ బ్రహ్మాండంగా కూడా ఉంది. ఈరోజు ఈ సమావేశం ద్వారా కూడా రేపు రాబోయే ఎన్నికలకు ఒక ఎన్నికల శంఖారావంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్లేటువంటి సందర్భంగా కూడా మనం చూడవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అమర్నాథ్ రెడ్డి గారు. ఎన్నికల శంఖారావం అంటే 3 అంశాలను ప్రధానంగా తెలియజేస్తున్నారు. నెంబర్ 1 లోకేష్ యువగళం ముగింపు సభ ఒకటి అయితే, ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన భాగస్వామ్యం పొత్తుతో కలిసి జరుగుతున్నటువంటి సభ రెండోదైతే ఎన్నికల శంఖారావానికి సంబంధించినటువంటి 3వ సభ. అంటే రేపటి నుంచి ఎన్నికల సమర శంఖారావానికి పూరించబడుతున్నది ఇక్కడి నుంచి. అంటే దీనికి సంబంధించి నమస్తే అండి ఎమ్మెల్సీ గారు, ఏంటి ఓవరాల్గా అసలు చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నారు, లోకేష్ గారిని చూస్తూ ఉన్నారు, ఏంటి లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో నడిపించేటువంటి నాయకుడిగా సమర్థుడిగా భావిస్తున్నారా? ఈ పాదయాత్ర అయిపోయిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న ప్రజల నోట్లో నుంచే ఏమని వచ్చిందంటే నెక్స్ట్ 30 సంవత్సరాల నాయకుడు మాకు కనపడుతున్నాడు అని చెప్పి ప్రజలే అంటున్నారు. నేను 30 అని అంటే ఆయన కాదు, నేను 40 అంటున్నాను. అదే తీసుకోవచ్చు. ముఖ్యంగా నేను మహా ఛానల్కి మీకు వంశీ గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ గత సంవత్సరం రోజుల్లో పడిన శ్రమ కష్టాలన్నీ ప్రజల దృష్టికి మీరు తీసుకొని వచ్చిన దానికి ఖచ్చితంగా మిమ్మల్ని మేము అభినందిస్తున్నాము. మీకు థ్యాంక్ యూ చెప్తాం. బాధ్యత కదండి, మీడియా బాధ్యత. ఎవరైతే చేస్తూ ఉన్నారో ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళని చూపించడం మా బాధ్యత. మీడియాలో కూడా చాలా మంది ఈరోజు వాస్తవాలు చెప్పని పరిస్థితి ఉంది. కానీ మీరు ప్రజల పక్షాన నిలిచి వాస్తవంగా తెలుగుదేశం చేసే పోరాటాలన్నిటికీ అండగా ఉండిన దానికి మీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఒకటి ఈ పాదయాత్రతో పాటు లోకేష్ గారు ప్రజల సమస్యలు తెలుసుకొని ఒక కొత్త శకము ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో మొదలవుతా ఉంది. ఇది యువగలము కాదు, ఇది ఒక నవగలము, కొత్త రాజకీయము, ఒక కొత్త చాప్టర్ మన పొలిటికల్ హిస్టరీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండబోతుంది అని చెప్పి నేను నమ్మకంతో చెప్తున్నాను. శకం మొదలవబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఇదే సంవత్సరం నుంచి మోహన్ కృష్ణ ఏంటి అసలు యువత ఎందుకు లోకేష్ గారితో అట్రాక్ట్ అవ్వాలి, లోకేష్తో ఎందుకు ప్రయాణం చేయాలి? యువత ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసి తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. లోకేష్ గారు యువగళం ద్వారా యువతరానికి ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఒక భరోసానిస్తూ యువతరం తరపున అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కాబట్టి యువతరం కూడా నారా లోకేష్ గారిని యువతరం తమ ప్రతినిధిగా భావించి ఆయన వారికి కొండంత అండగా భరోసాగా ఉన్నారు అని చెప్పేసి అని పెద్ద ఎత్తున పాదయాత్రలో ప్రతి చోట కూడా అన్ని జిల్లాల్లో కూడా యువతరం యువగళంలో పెద్ద ఎత్తున భాగమై మేము ఉన్నాము అని చెప్పేసి నినదిస్తూ ఈ యువగళం ఇంత అఖండమైన ప్రజాభిమానంతో ఓ ప్రజా ప్రపంచంలాగా ఇంత దిగ్విజయం అవటంలో యువతరాన్ని కూడా కీలక పాత్ర ఉంది. థ్యాంక్ యూ అండి. ఇక ఇదే కేంద్ర మాజీ మంత్రివర్యులు పనబాలక్ష్మి గారు కూడా ఉన్నారు. పనబాలక్ష్మి గారు, మీరు కూడా యువగళంలో పాదయాత్రలో లోకేష్ గారితో పాదయాత్ర చేసిన సందర్భాన్ని చూసాం. ఫస్ట్ అసలు ఆయనతో పాటు స్పీడ్గా పరిగెత్తినటువంటి సందర్భం ఇవన్నీ చూస్తూ ఏంటి అసలు లోకేష్తో ఏంటి యువగళంలో పాదయాత్రలో ఏం మార్పు గమనించారు, ఏంటి ఆయన ప్రజలు ఎలాంటి నాయకుడిగా చూశారు? అండి నా మట్టికి నేను తెలుగుదేశం పార్టీలో చేరిన రోజు ఒక ముఖ్యమంత్రి కొడుకుని చూసా. యువగళంలో పాదయాత్రలో ఆయనతో పాటు నేను నడిచినాక ఒక ప్రజా నాయకుడిని చూసా. అంత మార్పు ఆ మనిషిలో ఉంది. ఒక నాయకుడు లక్షణాలు అతనిలో కనిపించాయి.
ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరీయడము, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడము, వాళ్ళని ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళని అయితే ఎంకరేజింగ్గా మాట్లాడడము, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నట్టు స్వతహా వచ్చిన మార్పు అది. ఓకే, అది నేను గమనించాను. ఓకే, చాలా చక్కగా చెప్పారు. ఎవరైతే ముఖ్యమంత్రి కుమారుడిగా చూశారో, ఎప్పుడైతే పాదయాత్ర చేసిన సందర్భంగా ఒక ప్రజానాయకుడిగా గుర్తించినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ అండి. ఇక పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు. పుల్లారావు గారు నమస్కారం అండి. ఏంటి ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇప్పుడు లోకేష్ని చూస్తున్నారు. ఏంటి వీళ్ళ ముగ్గురులో ఉన్నటువంటి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఏం మార్పు? లోకేష్లో ఉన్నటువంటి కొత్త మార్పు ఏంటి? ఈరోజు మాస్ లీడర్ ఎవరై అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రంలో ఈరోజు ప్రజలకు కనపడుతున్న ఏకైక నాయకుడు లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆనాడు ఎన్టీఆర్ని చూశారు, తర్వాత చంద్రబాబు గారిని చూశారు, ఈనాడు లోకేష్ బాబు గారిని చూస్తున్నారు. ఎలా మాస్ లీడర్ ఎలా అవుతారు? క్లాస్ లీడర్ అవుతారు కదా. క్లాస్ కాదు, మాస్ లీడర్ అయిపోయారు. ఎలా మాస్ లీడర్? క్లాస్ లీడర్ ఏమో చంద్రబాబు గారు, లోకేష్ అంటే మీరు మాస్ లీడర్. ఓకే, మాస్ లీడర్ కాబట్టి ఈ రోజు తండోపతండాలుగా వస్తున్నారు. ఓకే, ఈ రోజున ఎటు చూసినా ఆడబిడ్డలు మొత్తం రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఏ రోడ్డునన్నా వెళ్ళు, ఆడబిడ్డలు, యూత్, కాలేజ్ స్టూడెంట్స్, మొత్తం లో లెవెల్లో పని చేసుకునే వాళ్ళు కూడా పొలాల్లో నుంచి పరిగెడుతూ వచ్చి లోకేష్ బాబు గారికి ఈరోజు మా జీవితాలు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి, ఈ నిత్యావసర వస్తువులు ధరలు పెరగనాయి, కరెంటు బిల్లులు పెరగనాయి, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు పెరగనాయి, లోకేష్ బాబు గారికి వచ్చి చెప్పుకుంటున్నారు. ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేశాడు. 226 రోజుల పాదయాత్రలో ఒక నమ్మకం, విశ్వాసాన్ని కలుగు చేశాడు. కాబట్టే ఈరోజు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడుగా లోకేష్ బాబు గారు 5 కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఉన్నారు. తెలుగు జాతి మొత్తంలో కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరిలో ఒక నమ్మకాన్ని కలుగు చేశాడు. ఎన్టీఆర్ లాగానే ఏదనుకుంటే అది ముఖాన్ని చెప్పేస్తున్నాడు. మీరు అదివిగానే హామీలు అడిగినా కూడా ప్రజలు నేను అట్లా చెప్పను, నేను చేయగలిగితే చెప్తాను, చేయగలిగితేనే చెప్పగలుగుతున్నాను, నేను ఏది మాట ఇచ్చినా అమలు చేసి తిడతాను స్పష్టంగా చెప్పారు మా ముందు అనేక సార్లు. అంటే రాజకీయాల్లో ఇలా చెయ్యము అని చెప్తే అది కొంచెం ఇబ్బందికరమైన అంశం కదా రాజకీయ పరంగా. అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అదివిగానే హామీలు అన్ని ఇచ్చాడు. ఎన్ని అమలు చేశాడు? చెప్పిన వాటిల్లో 10% కూడా అమలు కాల. అందుకనే లోకేష్ బాబు గారు స్పష్టంగా చెబుతున్నారు, నేను అలా హామీలు ఇవ్వను, నేను చేయగలిగేది మాత్రమే నేను హామీ ఇస్తా అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అది లోకేష్ బాబు ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకనే ప్రజలు కూడా ఈరోజు లైక్ చేస్తా ఉన్నారు. లోకేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఏంటి? వాళ్ళ ఏది చెప్తే అది అమలు చేయగలుగుతానని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఒక నమ్మకం వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కూడా ఈరోజు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఫ్యాన్ కోటేసిన వాళ్ళు కూడా చివరికి లోకేష్ బాబు గారికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు. మేము ఈ విధంగా నష్టపోయాం, ఒకసారి చూద్దామని ఓటేసాం, తప్పు చేసాం, చెంపలేసుకుంటున్నాం, మళ్ళీ ఎప్పటికి ఫ్యాన్ కోటేయం, మళ్ళా తిరిగి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు ఏర్పడాలని లోకేష్ బాబుకి వచ్చి స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ఇంత పెద్ద సభ నుంచి 5 లక్షల మందికి ఇక్కడ వస్తారనే అంచనా, మరి ఈ సభ నుంచి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రజానీకానికి? తప్పకుండా యువగళం జనగళమై ముగింపు 226 రోజులు 97 నియోజకవర్గాలు 2100 గ్రామాలు పర్యటించి అనేక సమస్యలను అవగాహన చేసుకొని అనేక సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చేయాలని రోజుకొక వర్గంతో, అది కుల సంఘాలు కావచ్చు, డిఫరెంట్ చేనేత కార్మికులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఏ ఏ వర్గాలు అయితే ఉన్నాయో, అది పారిశ్రామికంగా కావచ్చు, చిన్న పరిశ్రమల వాళ్ళు కావచ్చు, అటు మత్స్యకారులు కావచ్చు, అనేక వర్గాలను మాట్లాడేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏది రేపు చేయగలమో వాళ్ళకి ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. యువగళం ఏదైతే ఈరోజు ముగింపు బహిరంగ సభ, ఇది ఎన్నికలకు శంఖారావం. వైసీపీకి ఇది ముగింపు బలగబోయేటువంటి ఎన్నికల శంఖారావం. భవిష్యత్తులో ఇక వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డికి ఒకసారి చూద్దామని ఓటేశారు, రెండోసారి ఓటేయడానికి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశమే లేదు. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా కోట్ల సుజాతం గారు అన్నారు. సుజాతం నమస్కారం అండి. ఏంటి యువగళం పాదయాత్ర చూశారు, ఎలా ఉన్నారు, ఏంటి, ఏం గమనించారు, లోకేష్లో ఉన్న మార్పు ఏంటి? అంటే యువగళానికి వీళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అడుగడుగునా వీళ్ళని అడ్డుపడుతూ అయినా కూడా అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది ప్రత్యక్షంగా వాళ్ళు చూపించారు. ఎందుకంటే ఎక్కడ ఒక కుర్చీ కానీ లేదంటే ఒక పోవడానికి దారులు కానీ ఇవ్వకుండా ప్రతి ఒక్క అడుగుకి అడ్డుపడినా కూడా మహాభారతంలో
మహాభారతంలోనే అర్జునుడు ఎట్లా ఒంటరి పోరాటం చేసినాడో ఆ విధంగా చేసుకుంటూ లోకేష్ గారు ముందుకు పోతున్నందుకు నాకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అంటే 3 ఒంటరి పోరాటం అనేది మీరు ఎంతమంది పెద్ద సైన్యం ఉన్నారు, పెద్ద నాయకత్వం అట్లా కాదు, ఒక మనిషి ముందుకొచ్చి చేస్తున్నాడంటే ఆయన ఒంటరి పోరాటంకి మేమందరం సహకరించినాం. మేము కాదని మేము అంటలేము, మేమందరం కూడా సహకరించినాము. అంటే ఆయన చేస్తున్నటువంటి అది సంకల్పము, దీక్ష కానీ అవన్నిటిని కూడా ఈరోజు ప్రజల్లోన ఒక చైతన్యం తీసుకువచ్చినాడంటే నిజంగా కూడా ఆయనకు మేమందరం కూడా అంటే మా నియోజకవర్గాల నుంచి కూడా మేమందరం ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సుజాతమ్మ గారు, అసలు అవసరం ఏంటి లోకేష్ గారికి? వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి గారు ముఖ్యమంత్రి, గోల్డ్ స్పూను, డైమండ్ స్పూను ఇంత ఉన్నాయి. కానీ ఎందుకు ఈ పాదయాత్ర, ఇన్ని సమస్యలు, ఇన్ని విమర్శలు, ఇన్ని దాడులు ఏంటి? ఏ లక్ష్యంతో వెళ్తున్నాడు అని అనుకోవాలి? అంటే ఆ బాబు ముందు నుంచి కూడా అంటే ఎట్లా ఉంది అని ఆయన్ని ఏం చేయలేరు అంటున్నాడు. కాబట్టి ఒక సంకల్పంతోన అంటే ఈ పరిస్థితులు ఇట్లున్నాయి, నేను రేపు ఏ విధంగా అయితే చేయాలా, నేను ఆ రోజు పంచాయతీ మినిస్టర్ డైరెక్ట్గా వచ్చి నేను చేసిన దానికి ఈ రోజు ఎట్లుంది అని ప్రతి ఒక్క ఊరు ఆయన చూసుకుంటూ పోయి అంటే ఒక ముందు ఆలోచనతోటి అంత బాగా చేస్తున్నా అంటే మనం అందరం కూడా నిజంగా అది ఆయన అప్రిషియేట్ చేయాలా. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ 3000 కిలోమీటర్లు కూడా పూర్తి చేసినందుకు కూడా నిజంగా కూడా ఇన్ని ఎదుర్కొంటూ ఇన్ని అవస్థలు పడుతూ కూడా ముందుకు తీసుకొచ్చినాడంటే నిజంగా మేమందరం కూడా ఆయనకి థ్యాంక్ యూ సుజాతమ్మ గారు. యువజత్ గారు నమస్కారం అండి. నమస్తే. ఏంటి మీరు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు, యువగణంలో ఏం గమనించారు? అసలు లోకేష్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి? తన నాయకత్వాన్ని ఎలా చూడొచ్చు అంటారు? లోకేష్ బాబు ఫస్ట్ బయటికి వచ్చినప్పుడు అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా బయటికి రావడం జరిగింది. ఆయన మళ్ళీ పాదయాత్ర పూర్తయ్యేసరికి ఆయనలో నాయకత్వ లక్షణాలు చూసాం. మేము అందరినీ కలుపుగోలుగా పరామర్శించి కలుపుకొని పోతూ అట్లాగే సమస్యలు వింటూ ప్రజలందరికీ భరోసా ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. మా నియోజకవర్గంలో కూడా 4 రోజులు పాదయాత్ర జరిగింది. చాలా బాగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి ప్రజలంతా సంఘీభావం తెలపడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా మహిళలతో మీటింగ్ పెట్టడం జరిగింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. తప్పకుండా మేము ఒక లోకేష్ బాబు గారు 3000 పైన కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ 210 రోజులు పాదయాత్ర చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. ముందు కూడా ఇంకా ఇటువంటి నాయకుడు మన రాష్ట్రానికి చాలా అవసరము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు కూడా ఇంకా ముందుకెళ్ళి మనకి మంచి మార్గదర్శిగా ఉంటారని తెలియజేసుకుంటున్నాను. అంశానికి సంబంధించి 2 పాయింట్స్ని ప్రధానంగా తెలియజేస్తున్నారు. రేపు జరగబోతున్నటువంటి సభ ఏదైతే యువగళం ముగింపు సభ మాత్రమే కాదు, ఇది యువగళం ముగింపు సభ అనంటే దాదాపు 11 జిల్లాలలో దాదాపు 97 నియోజకవర్గాలలో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల పాటు కొనసాగినటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్ర సభ ఇక్కడ ఏదైతే విశాఖ తీర ప్రాంతంలో ఏర్పాటు చేశారో, విశాఖ విజయనగరం ప్రాంతంలో అయితే ఇక్కడ దీనికి సంబంధించి 2 ప్రధానమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి ఈ ముగింపు సభ ఒకటైతే, 2 తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి సభ షేర్ చేసుకుంటున్నటువంటి మొదటి సభ. ఇక్కడ నుంచి ఎన్నికల సమర శంఖారామాన్ని పూరించబోతున్నటువంటి సభ. ఈ 3 ఉద్దేశాలతో, ఈ 3 లక్ష్యాలతో ఈ సభని నిర్వహించబోతున్నాము అని చెప్పని తెలియజేస్తున్నారు. అదేవిధంగా రామానాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు. రామానాయుడు గారు నమస్కారం అండి. నమస్తే. ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ సభ ద్వారా? 5 కోట్ల మంది ప్రజానీకానికి ఎన్నికలు 100 రోజులు ఉంది. 100 రోజుల్లో ఉన్న సభ ముందు జరుగుతున్న సభ, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఏదైతే ఈవేళ నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో, మరి దగ్గర 3132 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల్లో 2100 గ్రామాల మీదుగా 2100 గ్రామాల మీదుగా ఆయన జరిగినటువంటి పాదయాత్ర యువగాళం ఏదైతుందో ఒక ప్రజాగాళంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గతంలో కూడా చాలా పాదయాత్రలు చూసాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ, షరీఫ్లమ్మ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు. బట్ దానికంటే కూడా డిఫరెంట్గా అంటే గతంలో జరిగినటువంటి పాదయాత్రలకు ఆయా ప్రభుత్వాలు వాళ్ళకి తోడ్పాటును అందించి సెక్యూరిటీనిచ్చి మరీ పాదయాత్రలు జరిపినటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండ కూడా స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలు చేసుకున్నారు. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఏదైతే నారా లోకేష్ బాబు గారు చేసిన పాదయాత్ర మరి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ, ఎందుకంటే మనం చూస్తాం ఏదైతే జనవరి 27వ తేదీన కుప్పంలో ఆయన పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా చూస్తే కనీసం మాట్లాడడానికి హ్యాండ్ మైక్ కూడా ఆయనకి ఇవ్వనటువంటి స్థితిలో, కనీసం ప్రజలకు అభివాదం చేయడానికి స్టూల్ ఎక్కి నుంచుందామంటే స్టూల్ కూడా లాక్కున్నటువంటి స్థితిలో, కోడిగుడ్లు ఇసిరి ఫ్లెక్స్లు చింపి దాడులు చేసి, అంటే ఒక స్పాన్సర్డ్ టెర్రరిజం కింద వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ప్రయోగించినటువంటి స్థితిలో కూడా వాటన్నిటిని కూడా ఎదుర్కొని నారా లోకేష్ బాబు గారు చాలా ఎఫెక్టివ్గా అగ్రెసివ్గా అనుమతిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అని ఏదైతే నారా లోకేష్ బాబు గారు చెప్పారో దాన్ని అనుసరిస్తూ సక్సెస్ఫుల్గా ఆయన పాదయాత్ర ఏదైతే జరిగిందో ఇదే ఒక మెసేజ్ ఇచ్చింది ప్రజల్లోకి. నేను కూడా చూశాను గత 30-40 ఇయర్స్ నుంచి, నేను కూడా రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా చూసా. తెలుగుదేశం పార్టీకి యూత్ రిక్రూట్మెంట్ అనేది నారా లోకేష్ గారు ఇవ్వగలం ద్వారా, ఎందుకంటే ఆ రోజు 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్లే ఒక 15-20 సంవత్సరాల పార్టీ నడిపించారు. మళ్ళీ 98లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నూతన విధానాలు, అంటే ప్రజల వద్దకు పాలన, అదేవిధంగా జన్మభూమి, అంటే అట్లాంటివి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒక న్యూ మోడల్లో, అంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రులకి భిన్నంగా ఎప్పుడైతే ఆయన పరిపాలన చూపించాడో అప్పుడు మళ్ళీ యూత్ రిక్రూట్మెంట్ అయింది. అది మళ్ళీ 15-20 సంవత్సరాల పార్టీ నడిపించింది. మళ్ళీ ఇప్పుడు 2023లో లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో ఈవేళ మళ్ళీ యూత్ పార్టీకి రిక్రూట్ అయ్యారు. ఖచ్చితంగా ఇంకొక 15-20 సంవత్సరాలు మళ్ళీ పార్టీని నడిపించేటువంటి విధంగా ఈవేళ మళ్ళీ యువగళం మా అందరికి కూడా స్ఫూర్తి నింపింది. రామారెడ్డి గారు, ఒక అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఏంటి రెండు కొన్నటువంటి పాదయాత్ర వ్యత్యాసాన్ని ఎలా చూస్తారు? ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర అంతా కూడా అబద్ధాలతోటి, అసత్యాలతోటి, మోసకారితనంగా ప్రజల్ని చేర్చడంతో ఒక్క ఛాన్స్ అని మభ్యపెట్టేటువంటి విధంగా ఆయన పాదయాత్ర జరిగినటువంటి పరిస్థితి. కానీ నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర చూస్తే ఎవరైతే ఈ 4.5 సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తెలుసుకోవడమే కాకుండా వాళ్ళకి రేపు పరిష్కారాన్ని కూడా చూపించారు. ఏదైతే ఏ వర్గాలు, ఎందుకంటే పర్టికులర్గా ఎవరైతే యువత ఏదో జాబ్ క్యాలెండర్ అని డిఎస్ఏ అని ఎవరైతే మోసపోయారో ఆ యువతకి మళ్ళీ రేపు 20 లక్షల ఉద్యోగాలు యువగళం ద్వారా ఇస్తాను, ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకి 3,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని యువతలో ఒక భరోసా నింపాడు. అదేవిధంగా ఎవరైతే మహిళలు పెద్ద ఎత్తున మీరు చూశారు, రాత్రి అర్ధరాత్రి సైతం 3-4 గంటలకు తెల్లవారుజామున సైతం లోకేష్ గారి పాదయాత్రలో మహిళలు ఉన్నారు. ఏంటంటే వాళ్ళలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన మీద విసుగెత్తిపోయి పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ బాధుడికి విసుగెత్తినటువంటి మహిళలకు కూడా ఏదైతే మరి లోకేష్ గారు మరి వాళ్ళకు కూడా ఒక భవిష్యత్తు మీద ఒక ఆశ కల్పించడం గారు, అందులో పర్టికులర్గా గ్రామాల మీద వెళ్తున్నప్పుడు, ఎందుకంటే నేను కూడా లోకేష్ గారి పాదయాత్రలో చాలాసార్లు ఆయనతో కలిసి నడవడం జరిగింది. ఎక్కడైతే క్షేత్రాల్లో పనిచేసేటువంటి కూలీలు, కౌలు రైతులు కూడా పరుగున వచ్చి లోకేష్ గారు చూసిన ఆనందం, అంటే రేపు లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర ద్వారా ఈ యొక్క రైతు వ్యతిరేక విధానాలకి చరమగీతం పాడుతుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం చేయలేకపోతూ ఉన్నాం, క్రాప్ హాలిడే బెటర్ అనేటువంటి పరిస్థితిలో మేమున్నాము. ఇటువంటి స్థితిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన మళ్ళీ మా అందరికీ కూడా ఒక భరోసా నింపుతుందని ఇట్లా రైతాంగంలో, అంటే ఇట్లా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన నుండి, ఈ సైకో పాలన నుండి మళ్ళీ మాకు విముక్తి కలుగుతుంది అనేటువంటి ఒక భరోసా, భద్రత నారా లోకేష్ బాబు గారి పాదయాత్రలో ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. థ్యాంక్ యూ రామానాయుడు గారు. ఏంటి మీ యువతంతా ఎందుకు లోకేష్ యువ నాయకత్వాన్ని ఎలా చూస్తున్నారు? అంటే జనరల్గా బయటకు కనిపించేటువంటి నాయకత్వం ఉంటుంటుంది, అసలు ఎట్లా మీరు పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతారు ఏంటి? ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ అరాచక ఆటవిక పాలనలో కనీసం ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే జైళ్లు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భయపడుతున్న తరుణంలో యువగళం పాదయాత్ర ఒక స్ఫూర్తిని, ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను నింపింది. 3,123 కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగిన ఈ పయనంలో ఆయన అనేక సమస్యల మీద వినడం, వాటిని అవగాహన చేసుకోవడమే కాకుండా ఎలా పోరాడాలి, ఎలా నిలబడాలి, ఎలా నిలదొక్కుకోవాలి, అరాచక ఆటవిక పాలనకి ఎదురొడ్డి ఎలా నిలబడాలి అనే విషయంలో లోకేష్ గారు సాగించిన పాదయాత్ర భరోసాని, బలాన్ని నింపింది. ఇప్పుడు
ఆయన పాదయాత్ర సాగిస్తున్న క్రమంలో ప్రభుత్వం సృష్టించిన ఆటంకాలు కావచ్చు, వాళ్ళు సృష్టిస్తున్న అనేక రకాల ఇబ్బందులు, కేసులు, జైళ్లు ఇన్ని చేస్తున్నా ఎక్కడ ఆపలేదని. ఓ పక్కన ప్రభుత్వంపై పోరాడుతూనే మరో పక్కన ఇటుకుల్లో కానీ, గోతుల్లో, వర్షంలో, ఎండల్లో ఎక్కడ కూడా ఆయన వెనకడుగు వేయకుండా నిరంతరాయంగా కొనసాగిన పైన మేము కూడా చూసాం. మా గోపాలపురం నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు దాదాపు 44 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా ఆయన కనీసం లంచ్ బ్రేక్లో కూడా ఆగకుండా, నాయకులు సైతం నడవలేని పరిస్థితులు ఆయన మాత్రం వెనకడుగేయకుండా నడుస్తూ ఆ తీరు ప్రజల్లోకి స్ఫూర్తి నింపి మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా నాయకుడు ఇంత పోరాట స్ఫూర్తితో ఉన్నాడు, ఆయన సిల్వర్ స్పూన్ అయ్యుండొచ్చు, కానీ ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన కసితో, పోరాట స్ఫూర్తితో సామాన్యుడి కంటే ఫైటింగ్ నేచర్ ఉందంటారా? ఖచ్చితంగా కనిపించిందండి, ఖచ్చితంగా కనిపించింది. మేమే ఆ రోజున గోపాలపురం నియోజకవర్గంలో సెప్టెంబర్ 1వ తారీఖున జరుగుతున్న పాదయాత్రలు మేము వెనకడిగేసి గంట సేపు నేను జంప్ అయిపోయాను. కానీ ఆయన మాత్రం నడుచుకుంటూ వెళ్ళి బ్రేక్ ఇవ్వకుండా ఆ మండు టెండర్లో, అలాగే వర్షంలో కూడా చూసాం. వర్షంలో తడుస్తూ కూడా ఆయన ఎక్కడో కూడా షెడ్యూల్ ప్రకారం వెళ్ళారే తప్ప ఒక్కసారి షెడ్యూల్ రిలీజ్ అయితే వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, గోతుల్లో కానీ, వానల్లో కానీ ఎక్కడ తగ్గకుండా ఆయన ప్రయాణించింది. అది ఈ రోజున అందరికి మాకు స్ఫూర్తి నింపింది. మా కాబోయే నేత, మా రాబోయే నేత, ఈ నాయకత్వంలో మేము బలంగా పనిచేయగలుగుతామని చెప్పడం ఒకటే కాకుండా ఒక ఉదాహరణ నేను ప్రత్యక్షంగా చూసాను. భీమవరం నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతున్నప్పుడు దుండగులు దాడికి వచ్చినప్పుడు, రాళ్ల దాడి జరుగుతున్నప్పుడు అంతకుముందే మేము గ్రహించి పోలీసులు, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి చెప్పిన ఎవరు స్పందించిన క్రమంలో, రాళ్ల దాడి జరుగుతున్న క్రమంలో ఇంకే నాయకుడైనా అయితే వడివడిగా వేగంగా పాదయాత్రను ముగించాలని చూస్తారు. రాళ్ల దాడి జరుగుతున్న క్రమంలో కూడా ఆయన అక్కడే నిలబడి చూశారు, పోరాడారు, మాకు ధైర్యంగా నిలబడ్డారు. అప్పుడు ఆ రోజు కూడా మాకు అనిపించింది ఇది నాయకత్వం అంటే, ఇది పోరాడే తత్వం అని. ఈ నాయకత్వం పట్టమితోనే ఆయన ఒక మరో స్థాయికి వెళ్ళడం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు ఒక భరోసా నింపింది. ఈ రోజున మేము ధైర్యంగా మా గళాన్ని వినిపించగలుగుతున్నాం, పోరాట స్ఫూర్తిని ప్రదర్శించగలుగుతున్నాం. రాధాకృష్ణ గారు ఏమంటారు? జనరల్గా లోకేష్ గారితో సుదీర్ఘకాలంగా మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. లోకేష్లో 2 అంశాలు అంటే గతంలో ఏది మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ ఏంటి, ఇప్పుడున్నటువంటి లోకేష్ ఏంటి, యోగాళం జరిగిన తర్వాత ఏంటి, ఆ మార్పులు ఏంటి? 226 రోజులకు ముందు లోకేష్ గారి మీద ఉన్నటువంటి అభిప్రాయం వేరు, ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం వేరు. ఒక మంత్రిగా ఆ రోజు ఈ రాష్ట్రంలో క్యాబినెట్లో ఉండి ఆ రోజు మంత్రిగా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయానికి భిన్నంగా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన సమయానంతా పెట్టారు. అంటే ప్రజలతో మమేకం అవ్వకుండా ఆ రోజు ప్రజల్లో ఇంకా పూర్తిగా ఎమర్జ్ అవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఆ విధంగా కాకుండా రాష్ట్ర ప్రజలందరి గుండెల్లోనూ కూడా ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. 226 రోజుల ముందు లోకేష్ గారు కుప్పంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అనేక మంది పాదయాత్ర చేస్తారా, మధ్యలోనే ఆపేస్తారేమో. ఆ విధంగా కాకుండా 226 రోజులు ఎండనక వాననక ఈ పాదయాత్ర చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు యువగలం నవశకానికి కాబోయే నాయకుడిగా లోకేష్ గారు వచ్చారని ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ముఖ్యంగా లోకేష్ గారి పాదయాత్రలో మనం చూసామంటే అనేకమైనటువంటి వర్గాలతో, విభిన్న వర్గాలతో, విభిన్న వృత్తుల వారితో, స్టూడెంట్స్తో, మహిళలతో, అనేకమైనటువంటి వర్గాలతో మీటింగ్స్ పెట్టి డిస్కషన్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ చూస్తే మీరు లోకేష్ గారు మాట్లాడినటువంటి విధానం కానీ, ఆయన విషయ పరిజ్ఞానం కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి నాయకులకి సరిసమానంగా ఈరోజు లోకేష్ గారు ఎదిగారనడంలో ఎటువంటి సందేహం లేదు. లోకేష్ గారు ఈరోజు భావితరానికి, భవిష్యత్ తరానికి, భవిష్యత్ రాష్ట్రానికి కూడా ఒక ముఖ్య నాయకుడిగా ఆయన ఒక చిరస్థాయిగా నిలుస్తారు. ఒక స్థిరమైనటువంటి ముద్ర వేసేటటువంటి శక్తి, యుక్తి లోకేష్ గారికి ఉంది. ఒక ఇంటలెక్చువల్గా, ఒక విషయ పరిజ్ఞానం, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంటే మంత్రిగా పనిచేసినటువంటి సమయంలో మాట్లాడటం రాదు, కనీసం మంగళగిరి అనలేకపోతున్నారు అనేటువంటి భయంకరమైనటువంటి విమర్శలు, భయంకరమైన ట్రోలింగ్, ఇంత పెద్ద ట్రోలింగ్ జరిగింది ఏ నాయకుడు గారు? మరి అలాంటి ట్రోలింగ్ కూడా జరిగింది. అటువంటి ట్రోలింగ్ నుంచే ఈరోజు లోకేష్ గారు ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యారు. ఈరోజు ఆ రోజు లోకేష్ గారు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల కానీ, ఇంకొకటి కానీ కొంత తెలుగులో తడబడిన మాట వాస్తవం. కానీ దాన్ని ఆయన ఆ రోజు చేసినటువంటి అవహేళనని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈరోజు ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చూశారు. మీరు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా పలుకుతున్నారో చూశారు. లోకేష్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలుగులో స్పష్టమైనటువంటి తెలుగులో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా లోకేష్ గారు స్పష్టంగా మాట్లాడారు. అనేక పబ్లిక్ స్పీచెస్ ఇచ్చారు.
ఈ 226 రోజుల్లో కూడా ఒక్క ఇన్సిడెంట్ అయినా అటువంటిది తగిలిందా ఇన్ని సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో? కానీ ఈ 226 రోజుల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారో ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి కూడా తేడా తెలియకుండా మనందరం కూడా చూసాం. ఓకే, రైట్. రాధాకృష్ణ గారు, నది గారు, ఏంటి చిత్తూరులో ఎక్కువ ట్రావెల్ జరిగింది లోకేష్ గారిది, ఏంటి ఏం గమనించారు? జనరల్గా లోకేష్ అనేటువంటి వ్యక్తి గతంలో ఫెయిల్యూర్ లీడర్ అనేటువంటి ముద్ర ఎప్పుడు 2019 ప్రభుత్వం పోయిన తర్వాత లోకేష్ వల్లే ప్రభుత్వం పోయిందనేటువంటి విమర్శలు కూడా ఆ దాడిని కూడా ఎదుర్కొన్నారు. కానీ తర్వాత 226 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత ఇంత పెద్ద సభతో ఆయనకి ముందుకు తీసుకెళ్తున్నారు. ఏంటి ఆ మార్పు ఏంటి? అంటే చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా లోకేష్ గారి పరిస్థితి అంటే ఆయన ఫెయిల్యూర్స్ని ఒక మనిషి మీద అంటే పార్టీకి సంబంధించిన ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఒక మనిషి పైన పెట్టేది తప్పండి. ముఖ్యంగా పాదయాత్ర అనేది చిత్తూరు జిల్లా నుంచి స్టార్ట్ అయింది. కుప్పం నుంచి అనండి, కుప్పంలో చిన్న సంఘటన తప్పించి మా 14 ఉమ్మడి చిత్తూరు జిల్లా 14 నియోజకవర్గాలు జరిగితే 14 నియోజకవర్గాల్లో కూడా ఆయన యువతకు కానీ శ్రామికులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు కానీ నేనున్నాను, భవిష్యత్తుకి మీకు నేనున్నాను అనే ఒక నినాదంతో ఒక నమ్మకంతో ముందుకు తీసుకెళ్ళాడు. కుప్పం నుంచి స్టార్ట్ అయిన తర్వాత నుంచి క్లోజ్ అయిన తంబలపల్లి వరకు ఎంత సక్సెస్ అయిందంటే అంత సక్సెస్ అయిందండి. దానికి కారణం అంటే లోకేష్ గారిని ఒకప్పుడు గవర్నమెంట్లో ఉండేటప్పుడు చూసిన విధానం వేరే, ప్రజల మధ్యలో ఉండి చూసిన విధానం వేరే. కాబట్టి వాళ్ళు వాటిని తెలుసుకున్నారు. కాబట్టి అందరూ మమైకమయ్యి ముందుకు నిలిచారు. ఏం మార్పు గమనించారు అసలు మీరు ఇప్పుడు ఆయనలో మార్పు అనేది వచ్చి ఒక రాజకీయంగా పరిణతి చెందిన వ్యక్తిగా, అదేవిధంగా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఒత్తిడితో అంటే పరిపాలనకు సంబంధించి ఉండొచ్చు, పాలన మన పార్టీకి సంబంధించిన అన్నీ కూడా కలిసి కొన్ని నియోజకవర్గాల్లో కానీ కొన్ని జిల్లాలో పర్యటించారు, కానీ కొన్నిట్లో పోకపోయారు. కానీ ఇప్పుడు ప్రజల మధ్య ఉన్నారు కాబట్టి ప్రజల నాయకుడు అయ్యాడు. ఇదే మార్పు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. బాలాజీ గారు, ఏంటి దాదాపు ప్రకాశం జిల్లాలో కూడా పాదయాత్ర కొనసాగింది, మీరు కూడా చూశారు. ఏంటి గతంలో ఉన్న లొకేషన్ ఇప్పుడున్న లొకేషన్ ఎలా కంపారిజన్ చేస్తారు, ఏం చెప్తారు? ఒకటి, గతంలో ఉన్న లోకేష్ బాబు గారిని వ్యూహాత్మకంగా దెబ్బతీయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పన్నాగంతో ఆయన మీద ట్రోలింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో అండగా ఉన్నటువంటి వారసుడు లోకేష్ బాబు గారు. కాబట్టి లోకేష్ బాబు గారిని ఇప్పుడే దెబ్బ కొడితే చంద్రబాబు నాయుడుకి పెద్ద ఆయన అయ్యారు, ఏ ఆధారం లేకుండా చేయాలని ఒక కుతంత్రంతో చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ బాబు ఇందాక చెప్పినట్టు తడబడిన మాట వాస్తవమే. కానీ ఎప్పుడైతే జనం మధ్యకు వచ్చాడో, వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేశాడో, లక్షలాది జనం మధ్య తిరిగాడో, అప్పుడు జనం అనుకున్నారు మగాడు మొనగాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, అష్టదిగ్బంధనాల మధ్య కూడా మరొక పక్క తండ్రిని అరెస్ట్ చేసినా, ఆ అరెస్ట్ నుంచి తండ్రిని కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తూనే, అదే క్రమంలో పార్టీ కార్యకర్తలు రక్షించుకుంటూనే పార్టీకి దశ నిర్దేశం చేస్తూ తిరిగి మొనగాడుగా, వీరుడుగా, బెదరక అదరక తిరిగి పాదయాత్ర కొనసాగించి ఈరోజు ఈ నడిబొడ్డున లక్షలాది మంది జనం మధ్య అద్భుతమైనటువంటి యోగాల ముగింపు సభని, ఇది రాష్ట్రానికి చరిత్రకి తిరగరాయబోయేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఏ బడుగు బలహీన వర్గాలైతే మాకు సరైన మగాడు మనగాడు నాయకుడు వచ్చాడు, మాకు అండగా ఉండగలడు, ఈ ప్రభుత్వ దుర్మార్గాలను ఎదుర్కోగలిగినటువంటి చిచ్చరబిడుగు లోకేష్ బాబు అనేటువంటి ఆనందానికి, ఆ నమ్మకానికి విశ్వాసపాత్రుడిగా మిగిలినటువంటి లోకేష్ బాబు. రైట్ బాలాజీ గారు, మొత్తానికి నమస్కారం. ఏంటి 226 రోజుల పాటు లోకేష్ గారితో పాదయాత్రలో పాల్గొన్నారు. ఏంటి 226 రోజుల పాదయాత్రలో మీరు గమనించినటువంటి అంశం, అత్యంత బాధాకరమైన అంశం ఏంటి, అత్యంత ఆనందకరమైన అంశం ఏంటి? పాదయాత్రలో ప్రారంభంలో లోకేష్ గారు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి గతంలో క్లాస్ హీరోగా ఉండేవాడు, ఈరోజు మాస్ హీరోగా ప్రజల యొక్క కష్టాలు బాధలు వర్గాల వారిగా, రైతుల్లో ఉన్నటువంటి చెరుకు రైతు, వరి రైతు, మామిడి రైతు, ఇలా రైతుల్లో ఉన్నటువంటి వర్గాల వారిగా వాళ్ళ బాధలు కష్టాలు, రైతుల యొక్క డిమాండ్లు, అదేవిధంగా దళితులు, బీసీలు, ముస్లింలు, మైనారిటీలు, ఆయా కులాల వారిగా ఉన్నటువంటి సమస్యలు, పరిష్కారాలు, ఆ కులాలతో సమావేశాలు ఇవన్నీ గమనించిన తర్వాత చెంచులతో శ్రీశైలంలో ఒక మీటింగ్లో చెంచుల యొక్క బాధలు చెప్పేటప్పుడు ఆయన ఒక మానవత్వంతో ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనులు చెంచులు ఉన్నారా అని చెప్పేసి బాధపడడం, కన్నీరు గార్చడం నేను చూసినటువంటి సందర్భం. జనం విపరీతంగా లోకేష్ గారిని చూడడానికి
అన్ని నగరాల్లో మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చి కుటుంబాలతో సహా వచ్చి ఆయన ఆశీర్వదించేకి, ఆయన కన్న తల్లిని అవమానిస్తే వేలాది మంది తల్లులు రోడ్డు మీదకి వచ్చి ఆయన ఆశీర్వదించడం మేము కల్లారా చూడడం జరిగింది. లోకేష్ గారు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ట్రోల్స్కి, అవమానాలకి ఏ రకంగా అయితే గురయ్యాడో ఆ అవమానాల నుంచి తనను తాను చెక్కినటువంటి శిల్పంలా అనేక సమస్యల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం మీద, ప్రజల మీద, వాళ్ళ సమస్యల మీద, వాటి పరిష్కారాల మీద పూర్తిగా అవగాహన కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి నాయకుడిగా ఈరోజు పాదయాత్ర ముగింపు సమయానికి, ఇది రేపు ముగింపు సభ, ఇది రేపు విజయానికి సమర శంఖం పూరించేటువంటి సభ. ఓకే, ఫైనల్గా ఎన్టీ రామారావు గారిని ఒక ప్రజానాయకుడిగా చూశారు, చంద్రబాబు నాయుడు గారిని ఒక విజనరీ లీడర్గా చూశారు. ఈ మొత్తం పాదయాత్రలో లోకేష్ని ప్రజలు ఎలా చూశారు, ఎలాంటి నాయకత్వంతో గమనించారు? ప్రజలు లోకేష్ గారిలో ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానానికి, లోకేష్ గారు ప్రజ్ఞాశాలిగా, అదేవిధంగా ఎన్టీఆర్లా రాజనీతిజ్ఞుడిగా ఏదైనా ఒక డిమాండ్ను చెప్పినప్పుడు ఇది జరగదు అంటే ఖచ్చితంగా వాళ్ళ మొహం మీదనే ఇది జరగదు, రేపు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మేము హామీ ఇచ్చి మళ్ళీ పరదాల చాటును నేను రాలేను, నేను ఈరోజే మీకు చెప్తా ఉన్నా ఇది పరిష్కారం కానటువంటి అంశం అని చెప్పడం, లేదా ఇతర రాష్ట్రాల్లో వీటికి ఏమైనా పరిష్కారం ఉంటే నేను ఖచ్చితంగా తెలుసుకొని మళ్ళీ మీతో మాట్లాడినప్పుడు చెప్తానని చెప్పేసి, అంటే ముక్కుసూటిగా స్పష్టంగా స్ట్రైట్గా చెప్పడం. ఈరోజు జగన్మోహన్ ఎన్టీఆర్ లాగా అది మా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా ఏదైనా ఒక అవకాశం కోసం పోతే స్ట్రైట్గా చెప్పడం జరుగుతుంది. నాన్చుడు ధోరణి అనేది ఉండదు, స్పాట్ జడ్జిమెంట్. విజయ్ కుమార్ గారు, ఏంటి సంద్రోదలపల్లిలో కూడా యువగళం పాదయాత్ర కొనసాగింది, ఏంటి ఏం గమనించారు? మన లోకేష్ గారు యువగలంలో ప్రజలతో బాగా మమైకం అయ్యారు. ప్రతి విషయంలో, ప్రాబ్లమ్స్లో ఆయనకు ఒక క్లారిటీ ఉంది. క్లారిటీ ఉన్న తర్వాత దాని పరిష్కారం కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు ఆయన ఒక మాస్ లీడర్గా, ఒక విజనరీ లీడర్గా తయారయ్యారు. మరీ ముఖ్యంగా యువకులలో మాస్ కనపట్లేదు కదా లోకేష్ గారిలో. ఎందుకు అంటే మీరు డ్రెస్ చూసేదా మాస్ కనపట్ట, ఆయన శాస్త్రాలు, ఆయన జనాలతో నడవడిక, మాట్లాడే విధానం, వెళ్ళేటువంటి విధానం అన్ని మాస్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా లేడీస్తో ఆయన బాగా మమేక అవుతున్నారు. వాళ్ళు కూడా రాబోయే కాలంలో ఈయన రెండు కంబైన్డ్ ఉంది. ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కార్యకర్తలకి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి లీడర్ దొరికారు అనే నమ్మకము ఈ యోగాలంతో పూర్తిగా జనాలకు అర్థమైంది. ఏం లేదు, మెట్ట ప్రాంతంలో గన్నవరం నుంచి నేను ఈస్ట్ గోదావరికి వరకు ఉన్నానండి ఎక్స్ఎమ్మెల్యేగా. లోకేష్ బాబు చాలా, మీరు అన్నట్టు గతంలో రకరకాల విషయాలు మాట్లాడారు. చాలా పరిణితిగా పామాయిల్ రైతులతో కానీ, మామూలు రైతులతో కానీ, మా ప్రాంతం అంతా అప్లాండ్, చింతలపూడి ఎత్తిపోతలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 5,000 కోట్లు ఇచ్చి 3,250 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు చివరి దశకు వచ్చింది. ఆ 10% పూర్తి చేస్తే ఈ సంవత్సరం 2 లక్షల ఎకరాలు కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా బండే. మరి దానికి 1,900 కోట్లు నబార్డు నుంచి వచ్చిన ఎండబెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతులందరూ బాధపడ్డారు, ఉన్నది మొన్న మునిగిపోయింది. ఈ పాదయాత్ర మొత్తంలో మా అప్లాండ్లో 4 చోట్ల ఫైట్లు జరిగినాయి. ఒకటి గన్నవరం, రెండోది చింతలపూడిలో చిన్నది, అలాగే భీమవరంలో బాగా పెద్దది, ఉంగుటూరులో ఒకటి. 4 కూడా భీమవరంలో జరిగినప్పుడైతే మరి సోడా బుడ్లు, సీసాలో రాళ్లతోటి రువ్వుతుంటే ఆ నైట్ టైము మరి ధైర్యంగా ఉండే ఎవర్రా ఎందుకని పోలీసుని ఏంటి మీ బాధ్యతలని అడిగి మొత్తం అంతా ఎదరికెళ్ళి నుంచున్నాడు తప్ప అసలు వెనక్కి రాలేదు. మాస్ లీడర్గా ప్రజల్లో ఉండి ఎవడ కొడతాడో చూద్దాం మనం, దీన్నే ఎదుర్కోలేకపోతే అని ఆ నైటు, అప్పుడు 11 అయిందండి నైటు, మాస్ లీడర్ కనిపించారు. మాస్ లీడర్గా ధైర్యంగా ఉన్నారు. మా అందరికి స్ఫూర్తి ఏంటంటే ఎన్టీ రామారావు గారు పార్టీని అర్పించారు అధ్యక్షులుగా, అలాగే చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు 73 సంవత్సరాలు. రేపు రాబోయే 50 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి నాయకుడు వచ్చాడు, లోకేష్ బాబు లీడర్ అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చిందండి. మేమందరం సంతోషిస్తున్నాం. రైట్, నాగేశ్వర గారు, ఏంటి కందుకూరులో కూడా పాదయాత్ర జరిగింది, ఏంటి గతంలో లోకేష్లో ఏంటి ఆ పాదయాత్ర సందర్భంగా మీరు? మేము చాలా దగ్గరగా చూసాం లోకేష్ బాబు గారిని. బయట చెప్పేదానికి, దగ్గరగా ప్రయాణించేటప్పుడు ఆయన మనసు మనకు చాలా, ఆయన దగ్గరకు తీసుకునే దాంట్లో చాలా సంతోషంగా ఉంటుంది. చాలా క్లియర్గా ఉంటాడు. ఏదైనా ఒక విషయం చెప్పదలుచుకుంటే మొహమాటం లేకుండా
అబద్ధాలు చెప్పకుండా క్లియర్గా నేను ఇది చేస్తాను ఇది చేయను అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎస్ఆర్ నో రెండే ఉంటాయి. ఎట్లా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం ఆ రోజు ఎలక్షన్ ప్రచారాల్లో. మా దగ్గర కూడా ప్రచారం అయిపోయిన తర్వాత ఏదైతే కాలినడక అయిపోయిన తర్వాత కూడా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అక్కడుండే సమస్యల మీద పూర్తిగా నియోజకవర్గంలో నాయకులందరితో చర్చించి తప్పనిసరిగా నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అందరితో కూడా 20 కిలోమీటర్లు నడిచిన తర్వాత కూడా కనీసం 1 గంట మా అందరితో స్పెండ్ చేసేవాడు. మీకు చాలా సంతోషం. కుటుంబ సభ్యుల్లాగా మా అందరితో కలిసిపోయాడు. తప్పనిసరిగా మా అందరికి ఒక భవిష్యత్తు నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పి మేము చాలా సంతోషంగా ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతారు. ఓకే రవినాయుడు ఏంటి మొత్తం దాదాపు తెలుగుదేశం ఎంటైర్ యువగళం పాదయాత్రలో ఎవరైతే వాలంటీర్స్ 400 మంది పనిచేశారో ఆ వాలంటీర్స్ మొత్తానికి ఆ 400 మందికి వీరు రవినాయుడు వారి టీం లీడర్. మరి రవినాయుడు ఏం చెప్తారు? 226 రోజులు మీ టీం దాదాపు ఒక యుద్ధం, ఒక ప్రయాణం, అది దాన్ని ఎలా చూశారు? ఏంటి లోకేష్లో మీకు కనిపించినటువంటి అంశాలు ఏంటి? నాకు తెలిసి డిసెంబర్ 23 యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర చేయాలి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ముఖ్యంగా యువతకి ఒక భరోసా కల్పించాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మమ్మల్ని పిలవడం జరిగింది. పిలిచి ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్ళాలి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైన దాడులు చేయించారు. Z+ కేటగిరీలో ఉన్నారు ఆయన. అలాంటి ఆయనకి సెక్యూరిటీ తీసేయాలన్నారు, రాళ్ళ దాడులు చేయించారు. మరి మన విషయంలో చాలా దారుణంగా బిహేవ్ చేస్తారనేది అప్పటికే మాకు కానీ సార్ కూడా ఒక ఐడియా ఉండింది. అదే తరుణంలో జీవో నెంబర్ 1 తేవడం, ఎట్టయినా లోకేష్ గారు అడుగు బయటే రాకూడదు, ఆయన వస్తే మనకి ఇబ్బంది వస్తుంది, మన ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు బయట ఎత్తి చూపిస్తారు అనేది వాళ్ళకు ఒక ఉండేది. దీన్నన్నింటినీ చూసిన తర్వాత మా కోఆర్డినేటర్ రాజేష్ అన్న గారు దీనికి ఒక వాలంటీర్ సిస్టమ్ అంటే మీరు చూసే ఉంటారు సార్. దాదాపు అంటే మీతో ఎలా ఉండేవాళ్ళు లోకేష్ గారు? అంటే దాదాపు 400 ఇందాక కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతూ మీడియాతో మాతోటి 400 మంది మేమంతా ఒక టీం అని చెప్తున్నారు. ఏంటి సార్? వంశీ సార్కి, మహాటి వంశీ సార్కి మొత్తం తెలుసు సార్. మీ దగ్గర నుంచి చూశారు. వాలంటీర్ వ్యవస్థ అంటే గతంలో అనేక పాదయాత్రలు మీరు చూశారు. చూసినప్పుడు వాలంటీర్ సిస్టమ్ అనేది గతంలో ఏదో ఒక సర్వీసు ఒక స్థాయి వరకే ఉండేది. కానీ ఈ వాలంటీర్ సిస్టమ్ డిఫరెంట్ సార్. ఒక సుశిస్తమైన సైన్యంలాగా తయారు చేయడం జరిగింది. ఆ సైన్యం ఎలా ఉంటే లోకేష్ గారు బస్సు దిగిన గేటు కాడి నుంచి మళ్ళీ రాత్రి బస్సు ఎక్కే గేట్ వరకు, అదేవిధంగా రోప్ పార్టీ కానీ, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ, తర్వాత ఉమెన్ను మీరు చూసే ఉంటారు సార్. మీరు వచ్చారు కదా సార్, మీరు వచ్చేప్పుడు కొన్ని వేల మంది మహిళలు లోకేష్ గారిని కలవాలని చంటి బిడ్డలు 1 నెల బిడ్డను తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకొని వచ్చా ఏమాత్రం ఒక్క మహిళ కూడా కింద పడిపోకుండా మహిళలను కొన్ని లక్షల మంది మహిళలు కలిసే విధంగా ఈ వాలంటీర్ సిస్టమ్ పనిచేసింది. లోకేష్ గారు ఎలా ఉండేవాళ్ళు అంటే వాలంటీర్స్, అవును సార్, వాలంటీర్స్ అంటే ఈరోజు ఒకటే చెప్తా సార్. ధర్మయుద్ధానికి ఆ రోజు రాముడు ఏ విధంగా రావణాసుడి మీదకి యుద్ధం పోయినప్పుడు వానర సైన్యం ఎలా ఉండిందో, లోకేష్ గారు వెంటున్న ఈ యువకుల సైన్యం ఏదైతే ఉందో వాలంటీర్ సైన్యం, ఆ స్థాయిలో ఒక రాముడికి వానర సైన్యానికి ఉన్న బంధం లాగా ఒక అన్నదమ్ముల్లాగా బంధం సార్. మేము తినే ఫుడ్ లోకేష్ గారు తిన్నారు సార్. మమ్మల్ని ఎంత చివరి అంత టెన్షన్లో రాత్రి 11 అయినా 12 అయినా 2 అయినా విజయవాడ లాంటి ప్రాంతంలో 4 అయినా మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరిని ఎరా అందరూ వాడిపోయే మొహం ఎలా ఉన్నాయంటే అంటే మాతో ఉన్న ఆయన చనువు కావచ్చు, ఆయన తీసుకున్న కేరింగ్ కావచ్చు, మేము పడుకునే బెడ్ కాడి నుంచి, అదేవిధంగా మేము తినే ఫుడ్ కాని వరకు, మాకు డ్రెస్ కోడ్ వరకు, తర్వాత షూ నుంచి ఆయన ఏవే వాడుతున్నారు, షూ ఎంత క్షుణ్ణంగా ఉంటారంటే సార్. ఒకరోజు లోకేష్ గారు టక్కని పిలిచి అరే వాలంటీర్కి ఇచ్చిన పార్సల్ తీసుకొని రా అని పిలిచారు. సరే చూస్తారేమో మరి ఏంటో అని మేము అనుకుని పార్సల్ ఎందుకో ఏమనుకున్నారు, తీసుకొని స్పూన్ ఎత్తుకొని ఆయన తినడం మొదలు పెట్టారు. అంటే అంత దగ్గరున్నా ఒకటైతే వస్తుంది సార్. అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. ఈ ప్రభుత్వం దాడులు చేసింది, కేసులు పెట్టింది, మమ్మల్ని జైల్లో పంపించింది. అయినా కూడా జైల్లో పోయిన ప్రతి వాలంటీర్ మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తారంటే లోకేష్ గారి మీద ఉన్న నమ్మకం, ప్రేమ. 43 రోజులు హైయెస్ట్ సార్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకముందు 2 రోజుల ముందు మమ్మల్ని చేశారు. యువకులన్నీ అడుగులు ఆపాలని చూశారు. ఈ అడుగులు ఆగలా, విజయవంతమైంది. ఇది నవశకంగా మారింది సార్. వేదవ్యాస్ గారు ఉన్నారు. వేదవ్యాస్ గారు ఏంటి దాదాపు లోకేష్ గారిని ఎలా చూస్తున్నారు? ఎలాంటి నాయకుడిగా మీరు గమనిస్తున్నారు? లోకేష్ గారు మంచి యువకుడు, పరిపక్వత చెందినటువంటి నాయకుడిగా ఈ పాదయాత్ర వల్ల ఆయన నిరూపించుకున్నాడు. ఎందుకంటే ఇవాళ ఏది మాట్లాడినా అనర్గళంగా చక్కగా ప్రతి విషయం విపులంగా మాట్లాడి
ఒక ఛాలెంజింగ్గా ప్రభుత్వానికి మాట్లాడే స్థాయికి ఆయన ఎదిగాడు. ఈ పాదయాత్ర వల్ల పరిపూర్ణమైన నాయకుడిగా ఆయన రూపుదిద్దుకున్నాడు. ఆయన నాయకత్వ లక్షణాలు బాగా మెరుగుపడి ఆయన రాబో రోజుల్లో మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉండుతూ తెలుగుదేశం పార్టీని ఉన్నత స్థితికి తీసుకెళ్ళటానికి రేపొద్దున ప్రభుత్వం అనుభవంతో వారు ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి నాయకత్వం లోకేష్ గారిలో కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది. మంచి యువకుడు, వాగ్దాటి ఉంది, చక్కగా అందరినీ కలుపుకెళ్ళే మనస్తత్వం ఉంది, పెద్దలను గౌరవించే మర్యాద ఉంది. అది తప్పకుండా అతను నాయకుడిగా ఎదిగేటువంటి పూర్తి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మంచి నాయకుడు అవుతాడు. తెలుగుదేశం పార్టీకి ఒక అసెట్ ఆయన. ఓకే, థ్యాంక్ యూ వేదవ్యాస్ గారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాము గారు. అలానే నమస్కారం అండి. నమస్తే. ఏంటి లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసింది, 226 రోజులు కొనసాగింది. వారితో మీరు ట్రావెల్ చేశారు, ఏం గమనించారు? యువగళం పాదయాత్ర ముందు లోకేష్ ఏంటి, తర్వాత లోకేష్ ఏంటి? ఆయన మొదలెట్టినప్పుడే చెప్పాడు కదండి, దండయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతాను, కనపడిపోతలా అసలు ఎక్కడికి వచ్చేసరి ఉన్న కొద్ది ప్రపంచం పెరుగుతూనే ఉంది. ప్రతిసారి మీరు ఆల్మోస్ట్ 6-7 సార్లు రీచ్ అవడం వెళ్ళాను. ప్రతిసారి పీపుల్లో ఉత్సాహం కానీ ఇది కానీ పెరిగిపోతా ఉంది. అసలు ఇక్కడికి వచ్చేసరికి అసలు అలవి కాలినట్టు అయిపోయింది కదా. ఓకే, అంటే ముగింపు సభ అంటే ఎలాంటి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఇక్కడి నుంచి? ఈ సభ మాకు ప్రారంభం కాబోతుంది. మేము ఇప్పుడు నిజంగా ఆయన చెప్పినట్టు తొక్కుకుంటూ వెళ్ళిపోవటం ఎక్కడి తొక్కుంటూ వెళ్ళిపోతారు. రైట్, నమస్తే అండి అనురాధ గారు. ఏంటి యువగళం లోకేష్ దాదాపు మీరు అంటే ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, లోకేష్ను చూస్తున్నారు. ఏంటి ముగ్గురులో ఉన్న మార్పు ఏంటి? లోకేష్లో గతంలోకి ఇప్పుడులోకి వచ్చిన మార్పు ఏంటి? ఆంధ్రదేశాన్ని ఊపేసిన యువగళం ఈ రోజున ఎన్టీఆర్లో ఉన్న ఆకర్షణ మరి మనం చూసాం. యువగళం ప్రతిరోజు మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు మరి జనం ప్రభంజనం అని ఏ విధంగా మరి స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొన్నారో అదేవిధంగా ఈ రోజున మరి యువగళం అనేది మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. అది తాతగారిలో ఉన్న ఆకర్షణ మరి లోకేష్ గారిలో కనబడింది మన అందరికీ. మరి తర్వాత తండ్రి గారిలో ఉన్న మరి క్రమశిక్షణ మనం చూసాం. మరి ఇది మొదలైనప్పటి నుంచి యువగళం మొదలైనప్పటి నుంచి అన్ని రకాలుగా ఎలా ఇబ్బందులు పెట్టాలి, ఏ విధంగా అంతరాయం కలిగించాలి అని చెప్పి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. మరి అయినా పట్టుదలతో మొక్కవోని దీక్షతో మరి ఈ యువగళం పాదయాత్రని ఒక జైత్రయాత్రలాగా సాగిస్తూ మరి లోకేష్ గారు ప్రజల సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ అన్ని వర్గాల ప్రజల వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సమాచారాన్ని తెలుసుకుంటూ రేపు రాబోయే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైన సంస్కరణలు తీసుకురావాలి అనే దాన్ని ఒక క్లాస్ లాగా కూడా ఆయన వినియోగించుకోవటం కూడా మనం గమనించాం. మరి ఆ రకమైన క్రమశిక్షణ చంద్రబాబు గారిలో ఉన్న క్రమశిక్షణ, తన తండ్రిలో ఉన్న క్రమశిక్షణ మనందరికీ కనబడింది. మరి ఈ రోజున ఇంత పెద్దగా ఆహ్లాదంగా మరి మనం జరుపుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటానికి ఏదైతే ప్రజలు ఈ 5 సంవత్సరాలు ఎన్ని దౌర్జన్యాల్ని దౌష్టికాలని మరి అన్ని వర్గాల ప్రజల మీద అటు అమరావతి రైతుల దగ్గర నుంచి మరి ఇటు పోలవరాన్ని లేకుండా చేసి రైతులు లేకుండా చేసిన దాని నుంచి ఇలా అన్ని రకాల ఎస్సీ ఎస్టీ మైనారిటీ మీద దాడుల దగ్గర ఇవన్నిటికీ కూడా విముక్తి కలిగే రోజు, అందరికీ కూడా రక్షణ కల్పించే రోజు, అటు బీసీలకి రక్షణ మహిళలకి రక్షణ నేను కల్పిస్తానని చెప్పి ఈ రోజున ఈ యువగళం ద్వారా తెలియజేశారు మరి మా యువ నాయకుడు లోకేష్ గారు. థ్యాంక్ యూ అండి. పీతల సుజాత గారు మాజీ మంత్రివర్యులు. సుజాత గారు ఏంటి దాదాపు 17 నుంచి 19 వరకు అనుకుంటా మీరు కూడా మంత్రిగా చేసిన సందర్భంలో వారు మంత్రిగా ఉన్నారు. ఏంటి అప్పుడున్నటువంటి లోకేష్ ఏంటి ఇప్పుడున్నటువంటి లోకేష్ ఏంటి, ఆ వ్యత్యాసాన్ని ఎలా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే యువ నాయకులు లోకేష్ బాబు గారు తాత ఎన్టీ రామారావు గారి యొక్క మనవడిగా, అదేవిధంగా తండ్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కొడుకుగా, మామ బాలకృష్ణ గారి యొక్క అల్లుడిగా
ఎంత చక్కగా ఈ రోజున లోకేష్ బాబు గారు ప్రజలకు చేరువయ్యారంటే ఆనాటి ఎన్టీ రామారావు గారి యొక్క ప్రభంజనం, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ లక్షణాలు ప్రభంజనం ఈ రోజున లోకేష్ గారిలో కనిపిస్తున్నాయి. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. యువ నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చాలామంది నరం లేని నాలుకలు ఎన్నో విమర్శలు చేశారు. అయినప్పటికి కూడా అవేమీ పట్టించుకోకుండా ఈ రోజున మొక్కవోని దీక్ష వల్ల ఒక సంకల్ప బలంతో ప్రజల్లో మెప్పు పొందాలి, ప్రజలకి వాళ్ళ యొక్క సమస్యలు, మెయిన్ యూత్ కానివ్వండి అన్ని వర్గాల ప్రజలకు సమస్యలను తెలుసుకోవాలి, వాళ్ళకి చేరువవ్వాలని ఆయన ఏదైతే ముందుకు సాగారో అది సక్సెస్ అయ్యారు. రేపు ఈ ముగింపు బహిరంగ సభ జరుగుతుంది. సో అందరూ కూడా లక్షలాది మందిగా వచ్చి ఇది సభను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సుజాత గారు. ఇది ఓవరాల్గా చూసినప్పుడు నారా లోకేష్ యువగళం ముగింపు సభ ఉద్దేశానికి సంబంధించి 3 అంశాలను తెలియజేస్తున్నారు. ఇది ముగింపు సభగా ఇక్కడి నుంచి శంకారావం, ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ డయాస్ మీద 350 మంది కూర్చుంటారు. దాదాపు 5 లక్షల మంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూర్చునేటువంటి 3 లక్షల మందికి ఏర్పాట్లని సమాయత్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎవరైతే ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు. బస్సులు ఇవ్వట్లేదు, ట్రావెల్స్ ఇవ్వట్లేదు, కార్లు ఇవ్వట్లేదు, అన్నిటినీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడికి ప్రతి ఒక్కరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మెసేజ్ని తెలియజేస్తున్నారు. ఇక ఏదేమైనప్పటికీ లోకేష్, గతంలో ఉన్న లోకేష్, ఇప్పుడున్నటువంటి లోకేష్ అనేటువంటి దాంట్లో ఆ వ్యత్యాసాన్ని స్పష్టంగా ప్రజానీకానికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కానీ యువగళం అంటే రాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును మొత్తం 40 సంవత్సరాలు, రాబోయే 40 సంవత్సరాలు కూడా లోకేష్ నడిపిస్తాడు. నడిపించేటువంటి నాయకుడిగా ఈ 226 రోజులు 3132 కిలోమీటర్ల పాదయాత్ర అలా తయారు చేసింది అనేటువంటి అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ షో. థ్యాంక్ యూ సో మచ్.